أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ఖాజా రెహమతుల్లా తల్లిదండ్రులు ఎవరు? ఖాజా రెహమతుల్లాకి నాయబే రసూల్ అనే బిరుదు ఎలా వచ్చింది? మృతదేహంతో మాట్లాడడం సాధ్యమా? మరణించిన వ్యక్తితో మాట్లాడించడం నాయబ్ రసూల్కి ఎలా సాధ్యం? తెలుసుకోవడానికి చూడండి ది బయోగ్రఫీ ఆఫ్ ఖాజా నాయబే రసూల్. ఆంధ్రప్రదేశ్కు శిరోభీషణమైన సింహాపూరి సీమకు సుమారు 60 కిలోమీటర్ల దూరములో హిందూ ముస్లింల సఖ్యతకు దర్పణం పట్టి రెహమతాబాద్ అనే గ్రామం కలదు. ప్రస్తుతం సుమారు 7,000 జనాభాతో మండల కేంద్రంగా ఉన్న ఏఎస్ పేట హనుమసముద్రంపేట గ్రామమే ఈ రెహమతాబాద్. కేవలం నెల్లూరు జిల్లాలోనే కాక ఆంధ్ర రాష్ట్రం దాటి దేశ విదేశాల నుంచి కూడా భక్తులకు పవిత్ర స్థలంగా విరజిల్లుతుంది. ఆధ్యాత్మికంగానూ చారిత్రకంగానూ ఈ గ్రామానికి ఉన్న ప్రాముఖ్యత ఇది. ఆంధ్రప్రదేశ్లో ఒక పర్యాటక కేంద్రంగా వినతికెక్కేలా చేసింది రెహమతాబాద్. దీనికి కారణం లక్షలాది భక్తులకు ఆరాధ్య దైవమైన శ్రీ అల్ హజరత్ సయ్యద్ ఖాజా రెహమతుల్లా నాయబే రసూల్ వారి పవిత్ర దర్గా ఇక్కడ ఉండటమే అన్నది అక్షర సత్యం. చరిత్రాధికారాలను బట్టి క్రీస్తు శకం 1747 సంవత్సరం నుంచి 1750 సంవత్సరం వరకు మరియు హిజ్రీ శకం 1161 సంవత్సరం నుంచి 64 సంవత్సరంలో ఈ గ్రామాన్ని హజరత్ ఖాజా రెహమతుల్లా గారు స్థాపించి అపార చరిత్రను సృష్టించి పెట్టారు. రెహమతాబాదును తన జాగీరుకు కేంద్ర స్థానం చేసుకుని నలువైపులా మరో 10 గ్రామాలను స్థాపించి జనరంజకంగా పాలించినట్లు చరిత్ర అధికారాలున్నాయి. వారి కాలంలో నిర్మించబడిన కట్టడాలు అనేకం నేటికి చెక్కు చెదరక ఇక్కడ దర్శనమిస్తాయి. లక్షలాది భక్తులకు ఆరాధ్య దైవమైన శ్రీ అల్ హజరత్ సయ్యద్ ఖాజా రెహమతుల్లా గారి జన్మప్రదాతలు తల్లిదండ్రులు హజరత్ ఖాజా ఆలం నక్షబంద్ మరియు హజరత్ ఖుర్షిద్ బేగం అనే పుణ్య దంపతులు. హజరత్ ఖాజా ఆలం నక్షబంద్ పరమసాత్వికుడు, అత్యంత దైవభక్తి కలవారు. ఈయన ఇరాన్ దేశం నుండి భారతదేశానికి వచ్చి బిజాపూరు నండలి బెల్గాం అనే గ్రామంలో నివాసం ఏర్పరచుకున్నారు. ఈ గ్రామంలో నివాసముండి అక్కడి ప్రజల ఆదరాభిమానాలకు ప్రీతిపాత్రుడయ్యారు. బెల్గాం గ్రామవాసులే గాక చుట్టుపక్క గ్రామాల ప్రజలు కూడా ఖాజా ఆలం నక్షబంద్ భక్తి ఆధ్యాత్మిక చింతనకు ప్రభావితమై ఆయనను గురువుగా భావించారు. ఈ దశలోనే గ్రామ మండలి జుమా మసీదుకు ఆధిపత్యము వహించవలసిందిగా ప్రజలు విన్నవించారు. ఆ తర్వాత గ్రామ ప్రజల కోరిక మేరకు జుమా మసీదుకు ఆధిపత్యము వహించి దాని అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తూ మానవ సేవయే మాధవ సేవగా భావించి కాలము వెళ్లబుచ్చిన సర్వ సద్గుణ సంపన్నుడు శ్రీ ఆలం నక్షబంద్. కొంతకాలానికి ఉత్సాహవంతుడు ప్రజాసేవకుడైన ఈ మహనీయుని సంస్కార ఫలంగా పరమ స్వాధీమణి అయిన ఖుర్షీద్ బేగం భార్యగా లభించింది. దైవభక్తి అలవలమైన పుణ్య దంపతులకు క్రీస్తు శకం 1691లో లేక కలిగిన పుత్రుడే నాయబే రసూల్. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టు శుక్లపక్ష చంద్రుని వలె పెరుగుతున్న రెహమతుల్లా గారి అందచందాల వినయ విధేయతలు బుద్ధి కులలాతలు తల్లిదండ్రులకెంతో ఆనందం కలిగించింది. ఖాజా రెహమతుల్లా గారి తల్లి ఎంతో మమతానురాగాలతో గారంభంగా పెంచింది. 5వ ఏట 4 సంవత్సరాల 4 నెలల 4 రోజులు అక్షరాభ్యాసము గావించారు. గురువులు బాలుని ముఖవర్చస్సు రూపురేఖ విలాసములుగాంచి దైవాంశ సాంబుతుడైన ఈ బాలునకు విద్య నేర్పడం తమకెంతో అదృష్టంగా భావించారు. తల్లిదండ్రుల అనుమతితో ఆ బాలుడు తమ వెంట వస్తుంటే
చదువుల సరస్వతియే తమ వెంట వచ్చినట్లు భావించి గురువులు ఎంతో మురిసిపోయారు. గురువులు బోధించే పాఠ్యాంశాలను ఎంతో దీక్ష, భక్తి శ్రద్ధలతో అభ్యసించెను నాయబ్ రసూల్. 10 ఏండ్ల వయసు వచ్చేనాటికి పార్షీ, అరబ్బీ, ఉర్దూ భాషలందు ఆరితేరారు ఆయన. ఖురానే షరీఫ్ కంఠస్థం కూడా చేశారు. దీక్షతో విద్యాభ్యాసంలో ఖాజా రెహమతుల్లా గారు లీనమై ఉండగా తన మాతృమూర్తి మరణించిందని పిడుగులాంటి వార్త విన్న వెంటనే ఆయన మనసు వికలమైపోయింది. బాలా రెహమతుల్లా ఇంటికి ప్రయాణమయ్యారు. శరవేగంతో సాగుతున్న చదువులు సన్నగిల్లాయి. దుఃఖంతో ఇంటికి చేరిన కుమారుణ్ణి ఏ విధంగా ఓదార్చాలో భార్యను కోల్పోయి చింతక్రాంతుడై ఉన్న ఆలం నక్షబంద్ సాహెబ్ గారికి అర్థం కాలేదు. కొడుకును చెంత చేర్చుకుని క్షణముక యుగంగా కాలము వెళ్లబుచ్చేసాగెను ఆలం నక్షబంద్. ఈ విధంగా 2 సంవత్సరాలు కాలచక్రంలో మెల్లగా జరిగిపోయాయి. బాలుని క్షేమం కోరి తమరు 2వ వివాహం చేసుకోవాలని బంధుమిత్రులు కొందరు ఖాజా ఆలం నక్షబంద్ గారికి సలహా ఇచ్చారు. గ్రామస్తులు కూడా 2వ వివాహం చేసుకోవలసిందిగా ప్రాధేయపడ్డారు. తనకు ఆసక్తి లేకపోయినప్పటికీ బాలుని క్షేమం కొరకు బంధుమిత్ర పురజనుల కోరిక మేరకు శ్రీ ఆలం నక్షబంద్ గారు ఒక జమీందారు పుత్రికను వివాహం చేసుకున్నారు. తర్వాత మరలా తండ్రి కోరిక మేరకు రెహమతుల్లా సాహెబ్ విద్యాభ్యాస నిమిత్తం గురువుల వద్దకు వెళ్ళిపోయారు. 14 ఏండ్లు నిండినప్పటికీ సమగ్ర పాండిత్యాన్ని ఆర్జించి గొప్ప పండితుడై గురువులు మన్ననలకు పాత్రుడయ్యారు నాయబ్ రసూల్. గురువులు రెహమతుల్లా సాహెబ్ను తండ్రి వద్దకు తీసుకొచ్చి బాలుని ప్రతిభ పాఠాలను గుర్తించి ఈ విధంగా వర్ణించారు: అయ్యా, తమ పుత్రుడు సామాన్యుడు కాదు, దైవ సంభూతుడు. మేము ఎంతో కాలం శ్రమించి నేర్పిన విద్యలన్నింటినీ 2-3 ఏళ్లలోనే అభ్యసించారు. ఆధ్యాత్మిక విద్యలలో మమ్ము కూడా మించిపోయారు. ఆ మాటలు విన్న రెహమతుల్లా సాహెబ్ గారి తండ్రి ఆనందానికి అవధులు దాటింది. ఇట్టి తేజోమూర్తికి తండ్రి అయినందున ఆ తండ్రి లోలోన ఎంతగానో మురిసిపోయారు. అప్పుడు రెహమతుల్లా సాహెబ్ గారి తండ్రి గురువులనుద్దేశించి, గురువుల్లారా, మీరు ఎన్నో విద్యలను నా కుమారునికి నేర్పించారు. అందులకు నేనెంతో మీకు రుణపడి ఉంటాను. నా కుమారుడు విద్యాభ్యాసించే సమయంలో ఏదైనా పొరపాటు చేసి ఉన్నట్టయితే క్షమించమని వేడుకోగా గురువులు ఆయనతో, అయ్యా, తమ పుత్రుడు అవతారమూర్తి. మేము పేరుకు మాత్రమే గురువులం. తండ్రి గురువులకు ఎనలేని కానుకలు సమర్పించి సాగనంపారు. విద్యాభ్యాసము పూర్తి చేసిన పిమ్మట ఖాజా రెహమతుల్లా పూర్తి సమయం ఇంటి వద్దనే గడిపేవారు. సవతి తల్లికి ఈయన పట్ల రోజురోజుకి అసూయ ద్వేషాలు పెరిగిపోయాయి. అయినప్పటికీ సవతి తల్లి మాటకెప్పుడూ ఎదురు చెప్పలేదు నాయబ్ రసూల్. రోజురోజుకి తండ్రి కొడుకుల మధ్య చిచ్చు రగల్చడానికి సవతి తల్లి చేస్తున్న చర్యలను తండ్రి మరియు కొడుకు ఇద్దరూ గ్రహించినప్పటికీ ఎవరూ బయటపడలేదు. అలాంటి సమయంలో రెహమతుల్లా సాహెబ్ దేశాటనం చేయటానికి సంకల్పించారు. వెంటనే తల్లిదండ్రులకు వెళ్లి తన ఉద్దేశాన్ని తెలియజేసి ఆశీర్వదించాల్సిందిగా కోరారు రెహమతుల్లా. వెంటనే తల్లి అంగీకరించినప్పటికీ తండ్రి మాత్రం దుఃఖముతో, కుమారా, నీవొక్కడివే నాకు పుత్రుడవు. నిన్ను విడిచి నేను ఉండలేను, జీవించలేను అని బాధను వ్యక్తం చేసేను నక్షబంద్ గారు. నేను లోకధర్మాలు తెలుసుకొని తిరిగి వస్తాను అని వేడుకున్నారు రెహమతుల్లా. దయార్థ హృదయుడైన ఆ తండ్రికి కుమారుని కోరిక అంగీకరించి ఆశీర్వదించక తప్పలేదు. ఇంటి నుంచి బయలుదేరిన ఖాజా రెహమతుల్లా ఎన్నో అవాంతరాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా తన లక్ష్యం నెరవేరేదాకా విశ్రమించలేదు. బాలా రెహమతుల్లా బెల్గాం నుంచి గుల్బర్గా చేరుకుని హజరత్ ఖాజా బందే నవాజ్ వారి దర్గాను దర్శించి భక్తి శ్రద్ధలతో జియారత్ నిర్వహించారు. 1 వారం పాటు అక్కడే ఉన్నారు. తర్వాత మరలా ప్రయాణం సాగించి కొంతకాలానికి బిజాపూర్ వెళ్లి అల్వీబురుం వద్ద శిష్యునిగా చేరారు. అల్వీబురుం వద్ద ఇస్లాం మత సిద్ధాంతాన్ని, వేదాంత రహస్యాల్ని తెలుసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో గురువుకు శిష్యత్వం చేస్తూ 10 సంవత్సరాలు గడిపారు. ఈ విధంగా గురువుగారి దగ్గర 10 సంవత్సరాల విద్యాభ్యాసించి రెహమతుల్లా గొప్ప వేదాంతి అయ్యెను. ఒకనాడు వారు నిద్రిస్తుండగా ఒక దివ్య స్వప్నము వచ్చెను. మక్కా ముకర్రమా అను దివ్య స్థలమున
జబలే అబూ ఖుబీస్ అని ఒక కొండగలదు. ఆ కొండపై సయ్యద్ అష్రఫ్ మక్కీ రెహమతుల్లా అలై అను ఒక ఫకీరు శ్రేష్ఠులై ఉన్నట్టు బాల రెహమతుల్లా తన సపునములో చూసెను. ఆ మహాపురుషుని సన్నిధికెళ్ళినట్లు కలిగెను. తరువాత ఈ విషయాన్ని గురువుగారితే చెప్పెను రెహమతుల్లా. గురువుగారు ఎంతో సంతోషించి బాలుని మక్కా యాత్రలకు దర్శించుకోరమ్మని దీవించి పంపెను. యథావిధిగా తన ప్రయాణమును సాగించి కొన్నాళ్లకు తనకు స్వప్నరూపమున గోచరించిన జబలే అబూ ఖుబీస్ వద్దకు చేరుకున్నారు బాలరెహమతుల్లా. స్వప్నగోచరులైన ఫకీరు శ్రేష్ఠుల్ని దర్శించి ధన్యులైనారు. మధ్య మార్గమున రెహమతుల్లా హజరత్ సయ్యద్ హమీద్ హిద్దీసుర్ అజీజ్ ఫకీరును కూడా దర్శించుకుని ఆశీర్వాదములు పొందారు. గురువుల వద్ద సెలవు పుచ్చుకుని ఎట్టకేలకు మదీనా యాత్రలు కూడా సాగించారు. ఈ విధముగా రెహమతుల్లా 14 పర్యాయములు యాత్రలు సాగించి 15వ యాత్రలో మదీనే మునవ్వరా చేరుకున్నారు. మిక్కిలి దీక్షతో నమాజు సాగించి ఉండేవారు రెహమతుల్లా. అన్న పానీయములు సైతం విస్మరించి దీక్షతో ప్రార్థనలు చేసేవారు. ఆ పరిసరాలలో భక్తులందరూ వీరి పట్టుదలకు భక్తి ప్రతిపత్తులను కొనియాడేవారు. ఈ విధముగా ఒక్కనాడు ముహమ్మద్ రసూలల్లా వారు రెహమతుల్లా భక్తికి సంతృప్తి అయి సమాధిలో నుండి ఈ విధముగా పలికారు: మహాశయులారా, వీరు పరమభక్తులు, సిద్ధపురుషులు. ఇతను ఈనాటి నుండి నాయబే రసూల్ అని పిలువవలెను. ఇతడు నా ప్రతినిధి, నాకు నచ్చిన భక్తుడు. అచ్చట మూగియుండిన భక్తులందరూ రెహమతుల్లా ఎంతటి అదృష్టవంతులని పలు విధములుగా శుగ్లగించారు. ఇట్లు రెహమతుల్లా మదీనాలో ఖాజా రెహమతుల్లా నాయబే రసూల్ అని బిరుదును పొంది కొన్నాళ్లకు బొంబాయి నగరముకు చేరుకున్నారు. నాయబే రసూల్ బొంబాయి సమీపములో గల హాజీ అలీ సమాధి యొద్ద కొన్ని రోజులు ఉండి జియారత్ చేసుకుని శ్రద్ధాంజలి ఘటించి మరల ప్రయాణమయ్యారు. అక్కడి నుంచి కళ్యాణ్ అను ప్రదేశమునకు పోయి అచ్చట కూడా కొండపై వెలిసి ఉండిన హాజీ మలంగ్ బాబా సమాధి యొద్ద కొన్ని రోజులు గడిపారు. జియారత్ కూడా నిర్వహించారు. కొన్ని రోజులు ప్రయాణము సాగించి గుల్బర్గా సీమకు వచ్చి ఖాజా బందే నవాజ్ దర్గా వద్ద 3 రోజులుండి జియారత్ నిర్వహించారు. అలాగే మరల ప్రయాణము చేసి నంద్యాల గ్రామముకు చేరుకున్నారు. ఇలా కొంతకాలము గడిచిపోయింది. ఆ గ్రామ వాసులు వారిని వివాహము చేసుకోవలసిందిగా వేడుకున్నారు. ఒక పేద మహిళను వివాహము చేసుకున్నారు రెహమతుల్లా. కొన్నాళ్లకు ఆమె మృతివాత పడింది. ఆమె బంధువర్గము కోపాద్రిక్తులై నాయబ్ రసూల్ వారు వారి భార్య మరణముకు కారకులని నాయబ్ రసూల్ను దూషించారు. ప్రశాంతముగా వారితో మాట్లాడిన నాయబ్ రసూల్, మహాశయులారా, జనన మరణములకు దైవమొక్కడే అధికారి. మీరు ఈ విధంగా భావించినచో ఈ విషయము ఆ మృతదేహంతోనే అడుగుదాము అని నాయబ్ రసూల్ అన్నారు. వెంటనే నాయబే రసూల్ భగవంతునికి ప్రార్థించి ఇలా కోరుకున్నారు. తన భార్య మృతదేహంతో ఇలా అన్నారు నాయబ్ రసూల్: నీ మరణమునకు నేను కారణమా? నీ బంధువులు నన్ను నిందిస్తున్నారు, వారికి నీవే సమాధానం చెప్పు అని కోరుకున్నారు నాయబే రసూల్. ఆమె దీర్ఘ నిద్ర నుండి క్రమమున మేల్కొని తన బంధువులతో, నాయనలారా, నా మరణమును దైవ నిర్ణయము. మీరు ఈ మహనీయుని దూషించకూడదు. వారు మహిమవారు. మీరు తెలియక పొరబడుతున్నారు. ఇది విన్న వారందరూ నాయబే రసూల్ వారి పాదములకు నమస్కరించుకున్నారు. దీని తర్వాత నాయబే రసూల్ కర్నూలు పట్టణము చేరుకున్నారు. కర్నూలు పట్టణములో నాయబ్ రసూల్ వారు తన పిన్నతల్లి ఇంటిలో ఉన్నారు. నాయబే రసూల్ కర్నూలు నవాబు దగ్గరికి పోయి తనకు ఒక ఉద్యోగము ఇవ్వాల్సిందిగా కోరారు. నవాబు గారు వెంటనే సిపాయి ఉద్యోగం ఇచ్చారు. నవాబు గారి 2 గుర్రములు పోషించటకు తన ఉద్యోగము ప్రారంభించారు నాయబే రసూల్. నవాబు గారు ఒక గుర్రము జీతముతో సగభాగమున పినతల్లికిచ్చేను నాయబే రసూల్. మిగిలిన దానితో తాను జీవించారు. వారు 2వ గుర్రపు జీతము దాన ధర్మాలకు వినియోగించుకున్నారు. తన ఉద్యోగ ధర్మమును విస్మరించుకుని నాయబ్ రసూల్ కాలము వెళ్ళబుచ్చింది. ఇట్లుండగా తన మిత్రుడుగా మెలుగుచుండిన ఒక సిపాయి భార్యకు దయ్యము పట్టి వేధిస్తుండెను. ఆ బాధతో ఆమె నానాటికి కృషించిపోవుచుండెను.
ఎందరో భూత వైద్యులు వచ్చి చికిత్స చేసిరి, కాని ప్రయోజనము లేకపోయెను. సిపాయి చింతాక్రాంతుడై చేయనది లేక తన దురదృష్టమనుకుని బాధపడుతూ ఒక చోట ఉండగా నాయబ్ రసూల్ అతన్ని చూశారు. ఎందుకట్లా విచారిస్తున్నావు అని అడిగారు. సిపాయి మిక్కిలి దుఃఖముతో తన భార్య విషయము నాయబ్ రసూల్తో వివరించెను. నాయబ్ రసూల్ సిపాయితో, అయ్యా, నేను ఆ దయ్యంను పారదోలెను. ఈ రహస్యమును నువ్వు ఎవరికీ చెప్పకూడదు అని మాట తీసుకొని సిపాయింటికి పోయి అతని భార్య నోటిలో కొంత విభూదిని మంత్రించి వేసెను నాయబ్ రసూల్. ఆ విభూది ప్రభావంతో ఆ దయ్యము తొలగిపోయెను. ఈ విధముగా నాయబ్ రసూల్ అనేక భూత ప్రేత పిశాచములను పారదోలెను. ఇదే కాక దీర్ఘకాల రోగములను కూడా తన ప్రభావంతో పోగొట్టుతుండెను. ఈ విధముగా తాను తన ప్రభావము వెల్లడి కాని ఎట్లా అనేక ప్రజా ప్రయోగ కార్యక్రమాలను తన ఉద్యోగముతో పాటు జాగ్రత్తగా సాగించు కాలము వెళ్ళబుచ్చుచుండేను నాయబ్ రసూల్. నాయబ్ రసూల్ వారు గొప్ప మేధావి అని దైవభక్తుడి సిపాయి దళములో వారు కొందరు తెలుసుకున్నారు. అట్టివారిలో ముఖ్యుడు జియావుద్దీన్ అని పేరుగల ఒక సిపాయి. అతడు నాయబ్ రసూల్ వారిని ఆశ్రయించి తనను శిష్యునిగా స్వీకరించవలసిందిగా వేడుకున్నారు. మంచితనమును పరీక్షితంగా తన శిష్యుని స్వీకరించినారు నాయబ్ రసూల్. ఈ రహస్యము ఎవరికి చెప్పకూడదని శాసించారు నాయబ్ రసూల్. అట్లే మరికొందరు భక్తులు కూడా తన శిష్యులయ్యారు. ఈ శిష్యులందరికీ నాయబ్ రసూల్ రాత్రి వేళలో రహస్యముగా ఇస్లాం మత వేదాంత రహస్యములను ఈ విధముగా ప్రబోధించెను. కర్నూలు పట్టణములో 7 సంవత్సరాల నుంచి వర్షాలు లేక ప్రజలు తీవ్ర బాధలు పడుతున్నప్పుడు త్రాగడానికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కర్నూలు నగరం తీవ్ర ఇబ్బందుల్లో ఉండెను. నవాబు గారు చేసేది ఏమీ లేక చింతాక్రాంతుడై తన ఇంటిలో ఒక చోట కూర్చొని దీర్ఘముగా ఆలోచించారు. అంతలో నవాబు దగ్గరికి ఒక మజూబ్ ఫకీర్ అను భక్తుడు ఒకరు వచ్చారు. వెంటనే ఆ నవాబు అతన్ని క్షమ నివారణకు ఒక ఉపాయము చెప్పవలసిందిగా వేడుకున్నారు. మజూద్ ఫకీరు నవాబుతో ఇట్లా అనేను, ప్రభు, క్షమ బాధ నివారణమునకు భగవంతుడొక్కడే సమర్థుడు. ఆ దైవమునకు విషయమును నివేదింపగల మేటి భక్తుడు మీ కొలువులోనే ఒకరు ఉన్నారు అని నవాబుతో చెప్పెను ఫకీరు. నవాబు ఆశ్చర్యపోయి అతను ఎవరు అని ఫకీరుని అడిగారు. ఆ మహానుభావుని పేరు నేను చెప్పలేను, కాని అతని గుర్తించుటకు కొన్ని సగుణములను నేను చెప్పగలను అని ఈ విధముగా అన్నారు ఫకీరు. ఆ మహాత్ముడు నిర్విరామముగా భగవంతునికి ప్రార్థనలు చేస్తారు. అతని యొద్ద ఒక గుర్రము కూడా కలదు. నవాబు గారు నాయబ్ రసూల్ గారి మహిమలు తెలుసుకుంటారా? కర్నూలు నగరంలో వర్షం పడుతుందా? చివరికి ఏమి జరిగింది? కర్నూలు పట్టణం కోలుకుందా? తెలుసుకోవడానికి చూడండి ది బయోగ్రఫీ ఆఫ్ ఖాజా నాయబ్ రసూల్ 2వ భాగం.